కాసేపట్లో కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. తెలంగాణ వికాస సమితి, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరపనున్నారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, గీతా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు మరోమారు హరీష్ రావు నివాసంలోకి సమావేశం కానున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలతోటి పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇటు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కావచ్చు, పీఆర్సీ కావచ్చు, వివిధ రకాల రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులతో ఈ రోజు జరిగే విషయంతో హరీష్ రావు నివాసంలో కేటీఆర్ తో పాటు తెలంగాణ వికాస సమితి నుంచి ఒకవైపు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసరావు కావచ్చు, మరోవైపు వి ప్రకాష్ తో పాటు ఇటు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మండలి చైర్మన్ ఇటు దేవి ఒకవైపు ఇటు మా స్వామి గౌడ్, దేవి ప్రసాద్ తో సహా ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో నీటిపారుదల రంగంలో వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ఒకవైపు ప్రభుత్వం వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. కావాలని చెప్పేసి దాదాపుగా 90% పూర్తయినటువంటి అనేక ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకుండా కేవలం వాళ్ళకు నేమ్ కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు 90% పూర్తయినటువంటి ఒకవైపు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కొన్ని కాలువలు పూర్తి చేస్తే అందుబాటులోకి వచ్చేటువంటి ఆ ప్రాజెక్టు ను పూర్తి చేయకుండా ఇప్పటికే ఒకవైపు నిధుల లేమితో పక్కన పెట్టినట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటు ఉద్యోగ సమస్యలు, మరోవైపు ఇటు నీటిపారుదల సంబంధించిన సమస్యలపైన చర్చించడం కోసం నేతలంతా కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా హరీష్ రావు నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వివిధ దశల్లో దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా వరుసగా సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటు T1GO కావచ్చు, TGO కావచ్చు, తెలంగాణ ఉద్యోగ సంఘాలకు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులంతా కూడా వారికి ఇవ్వాల్సినటువంటి డిఏలు కావచ్చు, ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి కూడా ఇవ్వట్లేదు. దీంతో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే సకాలంలో ఇస్తారని చెప్పేసి భావిస్తారు. అందులో భాగంగానే ఈ రోజు ఇటు ఇరిగేషన్ ఇష్యూస్ తో పాటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఇష్యూస్ ని చర్చించడం కోసం హరీష్ రావు నివాసంలో సమావేశం కాబోతున్నారు. గీత, అయితే స్వామి, మరి ఇరిగేషన్ ఇష్యూస్, ఆ తర్వాత ఉద్యోగ సంఘాల సమస్యలు కాకుండా ఇంకా ఇతర సమస్యలపైన ఇంకేమైనా చర్చించే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ప్రధానంగా వీటిని ఈ రోజు ప్రధానంగా ఎజెండాగా తీసుకొని చర్చించబోతున్నారు. దీంతో ఇటు ఇరిగేషన్ ఇష్యూ సంబంధించి ఇప్పటికే తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఇటు వి ప్రకాష్ తో పాటు పలువురందరూ కూడా ఇటు కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి కాలయాపన చేస్తుంది. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదైతే కుంగిపోయినటువంటి ఏదైతే ఆ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ను రిపేర్ చేయకుండా కావాలని చెప్పేసి కేసీఆర్ ను బదనాం చేయడం కోసం గత ప్రభుత్వం దాదాపుగా 90,000 కోట్ల పైన ఖర్చు పెట్టి కట్టేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా అన్ని సెగ్మెంట్లు కూడా వినియోగిస్తున్నారు. కానీ కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్నటువంటి కుంగినటువంటి ఒక బ్లాక్ ను చూపించి మొత్తం ఆ ప్రాజెక్ట్ నే ఫెయిల్ అని చెప్పి ప్రచారం చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఒకవైపు పెద్ద ఎల్లంపల్లి నుంచి దాదాపు ఇటు మల్లన్న సాగరు, అనంత సాగరు, అదేవిధంగా ఇటు గంధమల్ల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని వినియోగించుకుంటున్నాము. కానీ కావాలని చెప్పేసి ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నది కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దానికి తోడు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో చాలా మంది వేలాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా నెలల తరబడి వాళ్ళని వేధిస్తున్నారు. ప్రభుత్వం ఆ నిధులలేమి కారణంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి కూడా వారికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసమే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే TNGOలు, TGOలు, ఉద్యోగ సంఘాల జేఏసీలు కూడా ప్రభుత్వంతో ఒకవైపు కమిటీలు వేసి చర్చల్లో కూర్చుంటున్నారు. పూర్తిగా ఒకవైపు ఆర్థిక పరమైన అంశాలు కాకుండా మిగతా వాటి విషయంలో మేము ఫిల్ఫిల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని ముందుకు రావడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఒకవైపు వాటిని సాధించట్లేదు. ఖచ్చితంగా ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇలాంటి కీలక విషయాలు చర్చించడం కోసమే ఈ రోజు సమావేశం అవుతున్నారు. గీత,